దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు మన్నా కార్యక్రమానికి చేరువచ్చిన ప్రియులైన వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన వాక్య భాగంలోనికి మనం వెళదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: ఆమెన్ అనువాడును, నమ్మకమైన సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవునై, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ప్రభు ఈ వాక్య భాగాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలము మనము లవొదికయ సంఘాన్ని గురించి మరికొన్ని భాగాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతి సంఘములో కూడా 5 విషయాలు మనం తరచుగా గమనానికి తెచ్చుకుంటున్నాం. ఒకటి ఆయన ప్రత్యక్షత, రెండవది ఆయన ప్రశంస, మూడవది విమర్శ, నాలుగవది ఆజ్ఞ, ఐదవది వాగ్దానం అని. లవొదికయ సంఘాన్ని గురించినటువంటి విషయాలు మనం ఆయన పరిచయాన్ని గురించి తెలుసుకున్నాం. అలాగే ప్రశంసలు ఉన్నాయా అని ఆలోచించినప్పుడు ఈ సంఘానికి ప్రశంసలు ఏమీ లేవు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక మూడవదిగా విమర్శ అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు గత వారంలో ఈ లవొదికయ సంఘాన్ని గురించి ప్రభువు చేసినటువంటి విమర్శలు, ఈ సంఘంపై మరి విమర్శలు చాలా ఆయన గుప్పించాడు. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ప్రభు హృదయము ఆవేదనతో నింపబడి పలుకుతున్నటువంటి మాటలు అని మనం వీటిని అర్థం చేసుకుంటూ వచ్చాం. ప్రజాధిక్యత కలిగినటువంటి సంఘము లవొదికయ సంఘం. ప్రభువును త్రోసివేసినటువంటి సంఘము లవొదికయ సంఘం. అలాంటి సంఘము, ఆ సంఘం యొక్క పరిస్థితులను మనము గమనిస్తూ వచ్చినప్పుడు ప్రభు ఈ సంఘాన్ని గుర్చినటువంటి విమర్శ చేస్తూ ఆయన నీవు చల్లగా లేక వెచ్చగా లేవు, నిలువెచ్చగా ఉన్నావు అంటూ ఆయన ఈ సంఘాన్ని మీద ఆరోపణ చేశాడు లేక విమర్శించాడు. ఇక ఈరోజు మరొక విమర్శను గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. అది 17వ వచనాన్ని చదువుతున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ప్రభు లవొదికయ సంఘాన్ని ఆక్షేపిస్తున్నా లేక ఆ సంఘంపై ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ, నేరం, విమర్శ. ఈ సంఘం ఎట్లా ఉంది అంటే, తాను ఏ స్థితిలో ఉన్నదో ఎరుగని పరిస్థితి, తాను ఎలాగున్నదో ఆ విషయాలు గ్రహింపు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. నీవు ఇలాగున్నావు అని ఎరుగక, తన యొక్క స్థితిగతులు, తన పరిస్థితులు తనకు ఏమాత్రము అర్థం కాని, వంటబట్టని, గ్రాహ్యము కానిటువంటి పరిస్థితుల్లో, మరి మందగిల్లినటువంటి పరిస్థితుల్లో లవొదికయ సంఘము ఉన్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నాడు. ఏమిటి ఇంతకు ఈ సంఘం యొక్క పరిస్థితి అంటే, ఆయన చెప్తున్నాడు, ఒకటి, ఈ సంఘము దౌర్భాగ్య స్థితిలో ఉంది అని జ్ఞాపకం చేసి, నీవు దౌర్భాగ్యుడుగా ఉన్నావు, కానీ నీవు ఆ సంగతి గ్రహించడం లేదు, నీవు ఎరుగడం లేదు. నీవు దిక్కుమాలిన వానిగా ఉన్నావు, కానీ ఆ సంగతి నీవు ఎరుగక ఉన్నావు.
దరిద్రుడుగా ఉన్నావు, అది కూడా నీకు అర్థం కావడం లేదు. గ్రుడ్డితనంలో ఉన్నావు, అది కూడా నీవు గ్రహించడం లేదు. దిగంబరత్వంలో ఉన్నావు, ఆ విషయం కూడా నీవు యోచించడం లేదు అంటూ ఈ సంఘాన్ని ఆయన విమర్శించడం అనేది మనం చూస్తాం. లవొదికయ సంఘము నేటి సంఘ కాలాన్ని సూచిస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. నేడు క్రైస్తవ సంఘాలు లవొదికయ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను మరి కలిగి ఉన్నాయి అని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు అని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రభు యొక్క కనికరం, ప్రేమ ఏమంటే ఈ లవొదికయ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, నీవు మారు మనస్సు పొందు అని 19వ వచనం. నేను ప్రేమించే వారిని శిక్షించి గద్దించేదానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను. కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు అని ప్రభువు మరి లవొదికయ సంఘానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి వానిగా ఉన్నాడు. ఆయన ప్రేమను ఇంకా ఆ సంఘం మీద నుంచి తొలగించుకోలేదు. అలాగే నేటి కాలము కూడా ప్రభువుకు వ్యతిరేకంగా, ఆయనకు అయిష్టంగా జీవించేటువంటి వారిగా మనము ఉన్నప్పటికీ ఆయన ప్రేమ ఎంత మాత్రము మన మీద నుంచి ఆయన ఇంకా తీసివేసుకోనలేదు. ఆయన ప్రేమను కనబరుస్తూనే ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను మరి లవొదికయ సంఘాన్ని గురించి ఆయన పలికిన ఈ 5 మాటలను గురించి కొన్ని విషయాలు మీతో అనుకుంటున్నాను. నీవు ఇలాగు ఉన్నావని ఎరుగక, నీవు ఈ స్థితిలో ఉన్నావని ఎరుగక అని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఏ స్థితి అంటే ఫస్ట్ దౌర్భాగ్య స్థితి, దిక్కుమాలిన స్థితి, దారిద్ర్యపు స్థితి, గ్రుడ్డితనం, దిగంబరత్వం. ఇటువంటి పరిస్థితుల్లో లవొదికయ సంఘం ఉందని నేటి కాలంలో కూడా చాలామంది మరి క్రైస్తవ విశ్వాసులుగా కొనసాగుతున్నటువంటి సంఘాలుగా కొనసాగుతున్నటువంటి వారిలో కూడా ఇటువంటి లక్షణాలు, అనుభవాలు ఉన్నాయని మనము గ్రహించవలసినటువంటిది అవసరత ఉంది. అందుకే ప్రభువు అవసరతను గుర్తించి సందేశాన్ని ఇస్తున్నాడు. నేను ఎరుగుదును అని అన్నాడు ప్రభు. నీ క్రియలను నేను ఎరుగుదును, నేను నిన్ను గూర్చి ఎరుగుదును, కానీ నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నీవు ఎరుగక ఉన్నావు. రండి, సమయాన్ని మనం వ్యర్థపరచకుండగా మరి ఈ విషయాలను ఆలోచించడానికి మనం ముందుకు కొనసాగుదాం. మొదటి మాట, నీవు దౌర్భాగ్యుడవు అని ప్రభు ఈ లవొదికయ సంఘముతో అంటున్నాడు. దౌర్భాగ్య స్థితి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఈ మాట పలికాడు, నేను దౌర్భాగ్యుడను అని. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు 7వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని. పౌలు గారి యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఆయన తన యొక్క ఆత్మీయ స్థితిని అన్వేషించుకుంటూ, పరీక్షించుకుంటూ, పరిశీలన చేసుకుంటుంటే తనకు అర్థమైనటువంటి సంగతిని ఎత్తి ప్రభువు దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, ఒక హృదయములో నుండి కలుగుతున్న పశ్చాత్తాపం, ఆవేదన, నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను అంటే ఆ స్థితి దేనిని చూపిస్తుంది అంటే, పౌలు గారు నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు. అంటే మరణానికి లోనైనటువంటి శరీరము లేక ఆ మరణకరమైనటువంటి పరిస్థితులను కలిగినటువంటి ఆ అనుభవాన్ని ఆవేదన పూరితంగా పౌలు గారు వ్యక్తపరచడం మనం చూస్తాం. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను. లవొదికయ సంఘము దౌర్భాగ్య స్థితిలో ఉండి నేను బాగానే ఉన్నాను అని చెప్పుకుంటుంది. మరణానికి లోనైన, మరణానికి తగిన కారణాన్ని, హేతువును కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండి, అంటే
నిత్య నాశనం వైపు పరుగులెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉండి తాను ఏ స్థితిలో ఉన్నదో ఎరుగనటువంటి పరిస్థితి కలిగి ఉంది అని ప్రభు ఆరోపిస్తున్నాడు. ఈ మాటను అర్థం చేసుకోవడానికి మరొక వచనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము వచనం 19 చదువుతున్నాను. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. సంఘానికి, సహోదరులకు, విశ్వాసులకు ఈ మాటలు వ్రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు ఏమంటే, మనము ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షణ గలవారమై ఉంటే క్రీస్తునందు అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరి ఇంకేది లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే క్రీస్తునందు మనకున్నటువంటి నిరీక్షణ, మనకున్నటువంటి ఆధారం, ఆయన మీద మనకున్న విశ్వాసం ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కాదు, ఈ లోకం మట్టుకు మాత్రమే కాదు, అంటే భూ సంబంధమైనటువంటి విషయాల కొరకు మాత్రమే కాదు, మనము పరలోక సంబంధమైనటువంటి పౌరులము అని, పరలోక సంబంధమైనటువంటి భాగ్యవంతులమని జ్ఞాపకం చేస్తూ మనము విశ్వసించినది, మనము నిరీక్షించినది, క్రీస్తునందు మనము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ ఈ లోకము మట్టుకు మాత్రమే కాదు, ఈ జీవిత కాలం వరకు మాత్రమే కాదు, ఈ లోక జీవితం ముగించిన తర్వాత కూడా మనకు ఆయనందు కలిగి ఉన్న నిరీక్షణ అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో లవొదికయ సంఘము కేవలము వాటిని మరచి భూ సంబంధమైనటువంటి విషయాల మీదే మనస్సు నిలిపి, కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు కదా, మీరు పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకోండి. క్రీస్తునందు మీరు మృతి పొంది తిరిగి లేచారు కాబట్టి, మరి ఆయనను రక్షకునిగా ప్రభువునిగా అంగీకరించారు కాబట్టి, మృతి పొంది తిరిగి లేచారు, మీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది కాబట్టి మీరు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకండి, పర సంబంధమైన పైనున్న వాటి మీదనే మీరు మనస్సు పెట్టండి. ప్రియులారా, లవొదికయ సంఘము ఆధ్యాత్మికమైన విషయాల మీద, అలాగే పరలోక సంబంధమైనటువంటి సంగతుల మీద మనస్సు నిలపక కేవలం భూ సంబంధమైనటువంటి, లోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి విషయాల మీదనే దృష్టి నిలిపి మనస్సు కలిగి ఉండడమే ఈ దౌర్భాగ్యపు పరిస్థితి. అందుకే పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ ఈ మాట చెప్పాడు, ఒకవేళ ఈ ఈ ఈ జీవిత కాలము మట్టుకే, అంటే ఈ లోకములు, ఈ భూ సంబంధమైన జీవితం మట్టుకే మన విశ్వాసం, మన నిరీక్షణ అయితే మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులము అన్నాడు. కాబట్టి లవొదికయ సంఘము యొక్క దౌర్భాగ్య స్థితి ఏమిటంటే కేవలం భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంది. మనసు కలిగినటువంటి వ్యక్తులు పరలోక సంబంధమైన సంగతుల మీద యోచన, దృష్టి, ఆలోచన లేకపోవడమే దౌర్భాగ్యపు పరిస్థితి అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. త్వరగా మొదటి మాట దౌర్భాగ్యత. ఇది శరీర సంబంధమైన, భూలోక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సును కలిగి ఉండుటయే దౌర్భాగ్యపు పరిస్థితి. రెండవది దిక్కుమాలినటువంటి పరిస్థితి. నీవు దిక్కుమాలిన వాడవు అంటున్నాడు. దిక్కుమాలిన వాడవు అంటే దిక్కులేని వాళ్ళు, దిక్కులేని పరిస్థితి. విలాపవాక్యములు 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుతున్నాను. విలాపవాక్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో 2-3 వచనాలు చదువుతున్నాను. మా స్వాస్యము పరదేశుల వశమాయెను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు వెదవరాండ్రైరి. దిక్కులేని వారము. ఇదిగో మాకు మా స్వాస్యము పరదేశులు తీసుకొని పోయారు, మా ఇండ్లన్నీ అన్యులు స్వాధీనం చేసుకున్నారు, మేము తండ్రి లేని వారమైపోయాం, దిక్కు లేని వాళ్ళమైపోయాం, దిక్కుమాలిన స్థితిలో మేమున్నాము అని పలుకుబడిన మాట మనం అక్కడ చూస్తాం.
అంటే దిక్కు లేని పరిస్థితులు, దిక్కు మాలిన పరిస్థితులు ఏమంటే ఆధారము, ఆశ్రయం, తోడు, మరి ఒక ధైర్యము లేనటువంటి పరిస్థితి, తండ్రి లేని, తల్లిదండ్రులు లేని అనుభవం, ఆస్తిపాస్తులు, ఆధారాలు లేనటువంటి స్థితిని చూపిస్తుంటే దిక్కుమాలిన ఆ పరిస్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దీనిని మనకు అర్థం కావడానికి మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము వచనం 9 చదువుతున్నాను. 4వ అధ్యాయము 9వ వచనం. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ విషయాలు రాస్తూ ఆ పైన అనేక మాటలు చెప్పాడు. మేము ఎటు పోయినా శ్రమ పడుతున్నాం, ఇరికించబడుతున్నాం, అపాయంలోకి వెళుతున్నాం, తరుమబడుతున్నాము. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఉన్నా కూడా మేము దిక్కులేని వారము కాదు, మేము నశించిపోయే వారము కాము అంటున్నాడు. మేము తరమబడుతున్నాము, శ్రమ పొందుతున్నాము, ఆధారం లేని వారిగా ఈ లోకంలో మేము ఉన్నాము, కానీ దిక్కులేని వారిగా మేము లేము అంటున్నాడు. అంటే ఇందాక విలాప వాక్యంలో మనం చూసాం, ఎవరు దిక్కులేని వారు కదా? తల్లిదండ్రులు లేనివారు, ఆధారము, ఆస్తులు, గృహాలు లేనటువంటి వారు, దిక్కు లేనటువంటి పరిస్థితులు. అయితే పౌలు గారు ఏమంటాడంటే మేము దిక్కులేని వారము కాము. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఈ సంగతిని మనం గ్రహిస్తే దిక్కులేని పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో వివాదాలు ఏర్పడినప్పుడు బలము కలిగిన వారు, ఆధారం, ఆశ్రయం కలిగినటువంటి వారు, ఏమీ లేనటువంటి వాళ్ళని చూసి అంటారు కదా, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంట. నీకు దిక్కెవడు, నిన్ను ఇప్పుడే ఏదైనా నేను చేస్తా, నీకు దిక్కెవడు అంటూ దౌర్జన్యానికి పాల్పడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కుగా ఉన్నాడు, దేవుడే ఆశ్రయంగా ఉన్నాడు, దేవుడే ఆదరణగా ఉన్నాడు. ఈ లవొదికయ సంఘము ఎట్లా ఉంది అంటే దిక్కులేని పరిస్థితి, దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉంది. అలాగైతే ఇక్కడ ఆత్మీయంగా మనం గమనించాల్సిందేమంటే వీళ్ళు ప్రభువును లేని వారుగా, పౌలు గారు ఏమన్నాడు, మేము తరమబడుతున్నాము, దౌర్జన్యం పాలవుతున్నాము, శ్రమ పెట్టబడుతున్నాము, కానీ మేము దిక్కులేని వాళ్ళం కాదు, మాకు దిక్కుంది. ఎవరు ఆ దిక్కు? ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఇదిగో పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో చెప్పారు, భూలోక సంబంధమైన తల్లిదండ్రులు పిల్లలకు మంచి వాటిని ఇవ్వజూస్తే మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి అన్నాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మనము దేవుని పిల్లలం, విశ్వాస మూలముగా మనము దేవునికి పిల్లలమయ్యాం. యోహాను రాసిన 1వ పత్రికలో కూడా మరి 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంటాడు ఏమంటే మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలం. అట్లయితే మనకు ఆయన తండ్రి. ప్రియులారా వినండి, లవొదికయ సంఘము ప్రభువును తండ్రిగా ఉండడానికి ఇష్టపడని కదా, ప్రభువుని త్రోసివేసిన, ప్రభువుని నెట్టివేసిన పరిస్థితి. అందుకే లవొదికయ సంఘానికి ప్రభు ఎక్కడున్నాడు అంటే సంఘము లోపట లేడు, ఆయన సంఘానికి బయట ఉన్నాడు. ప్రభువుని త్రోసివేసిన, పరలోకపు తండ్రిని త్రోసివేసిన దారిద్ర్యపు స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో, దిక్కుమాలిన పరిస్థితుల్లో లవొదికయ సంఘం. నేటి కాలములో చాలామంది విశ్వాసులైన వారు కానీ, సంఘాలు కానీ ప్రభువుని త్రోసివేసి ప్రభువు లేని వారిగా, దిక్కు లేని వారిగా, తండ్రి లేని వారిగా ఉన్నారు. అందుకే ఈ లవొదికయ సంఘానికి ఆయన ఆరోపణ చేస్తున్నాడు, ఆక్షేపణ చేస్తున్నాడు. నీవు గ్రుడ్డివాడిగా ఉన్నావు, నీవు దిక్కులేని వాడిగా ఉన్నావు కదా, ఇదిగో నీవు దౌర్భాగ్యుడిగా ఉన్నావు అని ప్రభు ఈ సంఘాన్ని ఆక్షేపణ చేస్తున్నాడు. ఇక 3వ విషయం, ఒకటి దౌర్భాగ్య పరిస్థితి, 2వది దిక్కుమాలిన పరిస్థితి, 3వది ఈ సంఘాన్ని గురించి ఆయన ఇంకేమంటాడంటే నీవు దరిద్రుడవు, దరిద్రుడుగా ఉన్నావు. దరిద్రుడు అంటే మనకు లూకా సువార్తలో
లూకాసు వార్త 16వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇద్దరు కనపడతారు. ఒకడు ధనవంతుడు, 19వ వచనంలో ధనవంతుడు అను ఒక మనుషుడున్నాడు. 20వ వచనంలో లాజరు అనే ఒక మనుషుడు అన్నాడు, అతడేమో దరిద్రుడు అని వ్రాయబడింది. అంటే ధనము లేనివారు, ఆస్తి లేనివారు, సంపద లేనివారు, వారు దరిద్రులు. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఈ పదాలు ఉపయోగించబడ్డాయి. ధనవంతుడు, దరిద్రుడు అనేటువంటి పదాలు చాలా సందర్భాల్లో ఉపయోగించబడుతూ వచ్చాయి. అంటే ధనము లేని పరిస్థితే దారిద్ర్యపు స్థితి, దరిద్ర స్థితి. అట్లయితే ఈ లవోదికీయ సంఘానికి ఏమి లేదు అంటే ధనము లేదు, వారు దారిద్రులుగా ఉన్నారు. కానీ ఆ సంగతి ఎరుగలేదు. ధనము లేకపోవడం అంటే మళ్ళీ మనము శరీర సంబంధంగా కాదు కానీ ఆధ్యాత్మికంగా ఈ సంగతులు ఆలోచన చేయాలి. నేడు లవోదికీయ సంఘములో ధనము లేదంటే భౌతిక సంబంధమైన ధనమా? కాదు. భౌతిక సంబంధమైన ధనం పుష్కలంగా ఉంది. భౌతిక సంబంధమైన ధనం ధారాళంగా ఉంది ప్రతి వారి దగ్గర. అయితే ఏ ధనము లేదు? చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము వచనం 19 చదువుతున్నాను. 6వ అధ్యాయం 19వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము అన్నాడు. ఇక్కడ ధనము అనేటువంటి దానికి అర్థాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ, ఏ ధనము? సత్క్రియలు అనే ధనం. సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉండునట్లుగా వారిని హెచ్చరించు అన్నాడు. భౌతిక సంబంధమైన ధనం ధారాళంగా ఉంది, సమృద్ధిగా ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ సత్క్రియలు అనే ధనం లేదు. లవోదికీయ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమంటే, నీవు దరిద్రుడుగా ఉన్నావు, ధనము లేని వానిగా ఉన్నావు. అంటే నీవు సత్క్రియలు అనే ధనము లేదు. నేడు చాలా విచారించదగినటువంటి విషయం ఏంటంటే, నేటి సంఘాలలో సత్క్రియలు కనబడడం లేదు. మంచి క్రియలు విశ్వాసుల జీవితాల్లో కనబడడం లేదు. ఎక్కడ చూసిన అక్రమం, స్వార్థపూరితమైనటువంటి జీవితాలే కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథం అంతటిలో మనకు తేటపరచబడే విషయం ఏంటంటే, క్రైస్తవ్యము అనేది మన కొరకు కాదు. క్రైస్తవంలో చూపించదగిన ప్రేమ మరి ఎట్లాంటిదంటే ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు. అందుకొరకే మీరు ఒకరి నిమిత్తం ఒకడు ప్రార్థన చేయండి, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకడు ఆదరించండి, ఒకరినొకరు ఘనపరుచుకోండి, ఒకరినొకడు హెచ్చించుకోండి. ఒకరి మీద ఒకరికి అట్లాగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. కానీ నేటి పరిస్థితులు ఎట్లున్నాయి? నేను నా కుటుంబం, నేను మాత్రమే. ఇతరులకు ఏమాత్రము సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించలేనటువంటి అంధత్వము, దౌర్భాగ్యపు పరిస్థితి, దారిద్రపు స్థితి నేడు చాలామందిలో కనబడుతూ ఉంది. అందుకే ప్రభు లవోదికీయ సంఘాన్ని హెచ్చరిస్తూ, నీవు దరిద్రుడవు, సత్క్రియలు అనే ధనము లేవు. ఇంకొక ధనమును గురించి కూడా ప్రభు చెప్పాడు. పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, సత్క్రియలు అనేటువంటి ధనాన్ని కలిగి ఉండాలని చెప్తూ, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు అంటే తాము సంపాదించినటువంటి సంపాద్యము, ఆర్జన. అందుకొరకే బైబిల్లో ఇలా ఉంది కదా, ప్రతివాడు తన కోసం మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా పని చేయాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి అని చెప్పాడు. తమ కోసమే కాదు, క్రైస్తవ విశ్వాస జీవితము తమంతట తాము తమ కోసం, నా మట్టుకే కాదు, ఇతరుల కొరకు కూడా అనేదే ప్రభు నేర్పిస్తూ వచ్చాడు. అందుకొరకే సత్క్రియలు ఎవరికి?
సత్క్రియలు అనేటువంటి ధనము, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా, ఔదార్యము గలవారిగా, మంచి స్వభావము కలిగినటువంటి వారిగా ఉండాలి. లవొదికీయ సంఘము అట్లా లేదు. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండుట, ఒకరినొకరు సహకరించుకొనుట, ఒకరిడలో ఒకరు ఔదార్యాన్ని కనబరచడం లేదు. ఆదిమ సంఘం ఎట్లుంది? తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని వారిలో అక్కర కలిగిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టారు. పరిశుద్ధుల యొక్క అక్కరలు, అవసరతలు తీర్చుటలో ఆదిమ సంఘము ముందుంది. మాసిదోనియా సంఘము తమ సామర్థ్యానికి మించి సహాయపడుటలో, దాతృత్వాన్ని కలిగి ఉండడంలో ఆ సంఘము గొప్ప ఔదార్యాన్ని చూపించింది. వారు నిరుపేదలైనను వారు చూపించిన ఔదార్యము ఎంతో గొప్పగా ఉంది. నేటి కాలపు విశ్వాసులలో, సంఘాలలో ఇట్లాంటి పరిస్థితులు చాలా కొదువైపోయాయి. అందుకొరకే ప్రభు హెచ్చరిస్తున్నాడు. అలాగైతే త్వరగా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చిన ఒక యవనస్తుడు, ధనవంతుడు, అధికారి అయినటువంటి వానితో చెప్తున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నిత్య జీవం పొందాలని వచ్చావు, బాగానే ఉంది, నీకొకటి కొదువుగా ఉంది. అదేమిటంటే, నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు, వాళ్ళకు సహాయం చేసి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగుతుంది. పరలోకపు ధనం, సత్క్రియలు అనే ధనాన్ని తోటి వారి పట్ల కనుబరిచినప్పుడు పరలోకమందు ధనాన్ని సమకూర్చుకునేటువంటి అవకాశాన్ని, బాధ్యతను దేవుడు కల్పిస్తున్నాడు. పరలోకపు ధనం, నీవు దరిద్రుడవు అని లవొదికీయ సంఘముతో అంటున్నాడంటే, ఏ దారిద్ర్యము, ధనము లేని స్థితి ఎక్కడ లేదు. భూమి మీద ధనం బాగానే సంపాదించుకుంటున్నారు, భూమి మీద బాగానే ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు కదా, మేడల మీద మేడలు కట్టుకుంటున్నారు, పొలాలు కొంటున్నారు, ప్లాట్లు కొంటున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటిలో సమృద్ధి ఉంది, కానీ పరలోకపు ధనం లేదు. సత్క్రియలు అనేటువంటి ధనాన్ని, ఔదార్యాన్ని కనబరచకపోవడం చేత పరలోకంలో ధనం లేదు. పరలోకంలో నిరుపేదలుగా, దారిద్ర్యపు స్థితిలో ఉన్నారు అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. నేడు చాలామంది భూమి మీద బహుధనవంతులు, క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు, కానీ పరలోకంలో ధనం లేని దౌర్భాగ్యులుగా ఉన్నారు. పరలోకంలో ధనము లేని దారిద్ర్యపు స్థితిలో ఉన్నారు. ఈ సంగతి ఎరుగక, ఈ సంగతి గ్రహించలేనటువంటి స్థితిలో లవొదికీయ సంఘం ఉన్నట్టుగా ఉన్నారు. ఇక 4వది గుడ్డితనం. ఈ గుడ్డితనం ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని చూపిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 అన్నాడు, యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగ చేసింది. అవును, ఆత్మీయమైన విషయాల్లో వారు గుడ్డివారిగా ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలు చూస్తే అక్కడ ఏ గుడ్డితనం కనబడుతుంది అంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము చదువుతున్నాను నేను 7 నుంచి. భక్తి యందు సహోదర ప్రేమను దయ అమర్చుకునుడి, ఇవి మీకు కలిగి విస్తరించినడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయాలు మిమ్మును సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు అవుతాడు. ఇవి ఎవనికి లేకపోవును, వాడు గ్రుడ్డివాడవుతాడు. ఏవి అంటే 8వ వచనం, ఇవి మీరు కలిగి విస్తరించాలి. 7వ వచనం, భక్తి యందు సహోదర ప్రేమను అన్నాడు. భక్తి, సహోదర ప్రేమను కలిగి ఉన్నట్లయితే వాడు గ్రుడ్డివాడుగా లేకుండా ఉంటాడు. అవి లేకపోవడం, సహోదర ప్రేమ లేకపోవడం గ్రుడ్డితనానికి కారణం. చివరిగా దిగంబరత్వం, నీవు దిగంబరివి అన్నాడు. ముగిస్తున్నాను. ఆదికాండంలో మొట్టమొదటిగా 3వ అధ్యాయం 10వ వచనం ఈ మాట మనకు కనబడుతుంది. ఆదాము ఏమన్నాడు, నీ స్వరం విని నేను తోటలో దాక్కున్నాను, దిగంబరిగా ఉంటిని గనుక అన్నాడు. నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు అంటే, నేను తినవద్దని పండు నీవు తిన్నావా అంటే, నీవు ఆజ్ఞ అతిక్రమించావా, పాపము చేసావా. అది దిగంబరత్వం, ఆజ్ఞాతిక్రమం, పాపము కదా, సిగ్గుపడవలసినటువంటి విషయం.
ఈ లవోదికీయ సంఘము ఎట్లాగుంది అంటే దిగంబరత్వం, ఆత్మీయ దిగంబరత్వములో కదా. ఆజ్ఞను అతిక్రమించడమే పాపమైతే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను మీరిన, దేవుని కట్టడలను మీరిన, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తన కలిగిన దిగంబరత్వంలో లవోదికీయ సంఘం ఉంది. నేటి కాలంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని లవోదికీయ సంఘము ద్వారా ప్రభు నేటి కాలములో ఉన్న మనలను కూడా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, ఆయన విమర్శిస్తున్నాడు. సంగతులన్నీ ఎరిగిన ప్రభువు ఆయన ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ అవకాశం ఇస్తున్నాను, ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు మారు మనసు పొందండి అని ప్రభు హెచ్చరిస్తుండగా ఆ మాటలు మనం స్వీకరిద్దాం. ప్రభు ఈ తలంపులు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.